కీర్తన సంఖ్య 30. ఈ కీర్తనలో 12 వచనాలు ఉన్నాయి. ఈ కీర్తనను 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగం మొదటి 5 వచనాలు. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు, అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా నా దేవా, నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. యెహోవా భక్తులారా, ఆయనను కీర్తించుడి. ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయనను స్తుతించుడి. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ఈ భాగాన్ని చూస్తే దావీదు బాగా అనారోగ్య పరిస్థితి గుండా వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకని అంటాడు, పాతాళములో నుండి నా ప్రాణమును లేవదీస్తివి అంటాడు. నీవు నన్ను స్వస్థపరిచితివి అంటాడు. గోతిలోనికి దిగకుండా నువ్వు నన్ను బ్రతికించితివి అంటాడు. ఆ సందర్భంలో దావీదు కనుక అటువంటి పరిస్థితులు గుండా వెళ్ళి నిజంగా చనిపోతే డెఫినెట్లీ శత్రువులు ఆయన మీద అతిశయపడతారు. అందుకనే ఏమంటా అంటే, నా శత్రువులను నా విషయమే సంతోషింపనివ్వక నీవు నన్ను ఉద్ధరించావు, అందుకే నేను నిన్ను కొనియాడుతున్నాను అన్నాడు. ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, తనను క్షమించి తిరిగి సమకూర్చినందున దావీదు తన దేవుడైన యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఎందుకంటే 5వ వచనం చూస్తే దేవుడు బాగా కోపగించుకున్నాడు. ఆయన కోపము నిమిషమాత్రముండును అంటాడు. నిమిషమాత్రముండును, సాయంకాలం ఏడుపు వస్తుంది. అయితే ఆ సాయంకాలం లోపల పశ్చాత్తాపడి ఒప్పేసుకున్నట్టున్నాడు. అందుకనే రాత్రి ఉన్న ఉదయానికల్లా సంతోషం వచ్చింది అంటాడు. అంటే రెస్టోర్ అయినట్టున్నాడు, కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. తర్వాత భాగం 6 నుండి 12వ వచనం వరకు. 6వ వచనంలో అంటాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. యెహోవా, నీకే మొరపెట్టితిని, నా ప్రభువును బ్రతిమాలుకుంటుని. నేను గోతిలోనికి దిగినేడలా నా ప్రాణం వలన ఏమి లాభము? మన్ను నిన్ను స్తుతించునా? నీ సత్యమును గూర్చి అది వివరించునా? యెహోవా, ఆలకించుము, నన్ను కరుణించుము. యెహోవా, నాకు సహాయుడవై ఉండుము. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. నీవు నా గోనెపట్టు విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపజేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించదను. ఈ భాగంలో అసలు సంగతి మనకు బయటకు వచ్చింది. ఏమి సంగతి? 6వ వచనం అంటాడు, నేనెన్నడూ కదలనని నా క్షేమకాలమున అనుకుంటుని. నా క్షేమకాలమున అనుకుంటుని. అందుకని ఈ భాగానికి పెట్టిన పేరేంటంటే, కష్టకాలంలో కన్నా సుఖాలలోనే ఎక్కువ ప్రమాదం ఉంది. మనం ఎంత త్వరగా ఆ ప్రమాదం యొక్క మూలమును గ్రహించి పశ్చాత్తాపడతామో అంత తక్కువ నష్టం జరుగుతుంది. త్వరపడితే మన ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని క్షమించి ఆ నష్టం నుండి తిరిగి సమకూర్చడానికి కృపగలవాడు. బైబిల్ పండితులు ఏమంటారంటే, ఈ సందర్భము బహుశా మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయంలో జరిగిన సంఘటన అయిండొచ్చు. దావీదుకు ఒక ఆలోచన వచ్చింది, నా బలం ఎంత, నా పరాక్రమం ఎంత, నేను ఎంత శూరుడిని, ఎంత మునగాడని అనుకొని జనాభా లెక్కలేయమన్నాడు. దేవుని వాక్యంలో జనాభా లెక్కలేయాలంటే ఒక పద్ధతి ఉంటుంది. యోవాబు అంటనే ఉన్నాడు, అయ్యా వద్దులే అయ్యా, ఎందుకు దేవుడు నేను ఇంకా ఎక్కువగా బ్లెస్ చేస్తాడు, వద్దులే అంటే ఆయన మాట చలనివ్వలే. అప్పుడు తప్పనిసరిగా వెళ్ళి బేర్షెబా నుండి దాని వరకు లెక్కేమంటాడు. అక్కడికి యోవాబుకు కొంచెం ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన లేవీయులను బెన్యామీనులను స్కిప్ చేసేస్తాడు, యాడ్ చేయడు. అప్పుడు దావీదుకి అర్థమైంది, మొత్తం మీద అర్థమై అంటాడు 8వ వచనంలో, నేను ఈ కార్యము చేసి అధిక పాపము తెచ్చుకుంటుని, నేను మిక్కిలి అవివేకముగా ప్రవర్తించింది. ఇప్పుడు నీ దాసుని దోషం పరిహరించు అని మొరపెడతాడు. దేవుడు దయగలవాడు కదా, దావీదుని పంపించాడు. ఇదిగో నీ ముందు 3 విషయాలు పెడుతున్నాను, నువ్వు ఏది కావాలో చెప్పు అంటాడు. ఏంటి? 3 ఏండ్ల పాటు కరువు కావాలా,
లేక 3 నెలల పాటు నీ శత్రువులు నీ వెంటబడి నిన్ను తరమాలా? లేక 3 దినాలు దేశమందు తెగులు రావాలా? నీ ఇష్టం, నువ్వు తేల్చుకో అని అంటాడు. అప్పుడు దావీదు చాలా తెలివైనవాడు. దావీదు ఏమంటాడు 13వ వచనంలో, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక అంటాడు. మొత్తం మీద 70,000 మంది చనిపోయారంట 14వ వచనంలో. అప్పుడు దావీదు యొక్క యథార్థత చూడండి. అప్పుడు దావీదు పశ్చాత్తాపడి ఏమంటాడు, సంతాపం ఉంది అని రాయబడింది 15వ వచనంలో. నేను కదా పాపం చేసింది, నా మీద నా కుటుంబం మీద మీరు ఆ శిక్ష పడనివ్వండి, వీళ్ళ అమాయకులు కదా, వీళ్ళని వదిలే అని అంటాడు. అప్పుడు టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఈ వర్ణాను పొలంలో అక్కడ దావీదు ఒక బలిపీఠం కడతాడు. బలిపీఠం కట్టడంతోనే తెగులు ఆగిపోయింది. 2వ సమయంలో ఒక మంచి మాట అంటాడు 24-25లో. ఏమంటాడంటే, యెహోవా దేశం కొరకు చేయబడిన విజ్ఞాపనను ఆలకింపగా ఆ తెగులు ఆగిపోయాను. ఎప్పుడది దహన బలులు అర్పిస్తాడు. ఆ సందర్భంలో ఆయన అంటాడు వర్ణానుతో మంచి మాట అంటాడు, నువ్వు రాజు కదా, ఇదంతా నీదే, నువ్వు నా దగ్గర కొనుక్కోవడమేంది అంటే, లేదు నేను వెల ఇచ్చి కొంటానంటాడు. ఆ సందర్భంలో దావీదు అంటాడు, వెల ఇయ్యక నేను తీసుకున్న దానిని నా దేవుడైన యెహోవాకు దహన బలిగా అర్పించను అని అంటాడు. ఈ మాటలు మనకు చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకనే కష్టకాలంలో మన కంటే సుఖకాలంలో మనకి ఎక్కువ ప్రమాదం ఉంది. అందుకనే ఈ కీర్తనకు పెట్టిన పేరేంటంటే, గర్వము మనల్ని దేవుని నుండి దూరం చేసి ఆయన తీర్పు మనపై పడేలా చేస్తుంది. యథాస్థితికి తిరిగి రావాలంటే పతనమును గుర్తించి పశ్చాత్తాపముతో దేవుని చెంత పాపమును ఒప్పుకోవాలి. అప్పుడు దేవుని కృపలో పరిస్థితులు తారుమారైపోతాయి. దేవుడు దావీదు ప్రార్థన ఆలకించాడు. తన స్థితిని తిరిగి తాను రెస్టోర్ అవ్వడానికి దావీదుకు దోహదమైంది. ఎందుకంటే అక్కడ దావీదు మాత్రమే కాకుండా పెద్దలు కూడా వాళ్ళు గోనపట్టు కట్టుకుంటారంట. గోనపట్టు కట్టుకున్నారు. అంచేత దేవుడు ఆ గోనపట్టును విడిపించి నాట్యముగా మార్చాడు. సంతోష వస్త్రాన్ని ధరింపచేశాడు. ఎంచేతనంటే ఇదే స్థలంలో సొలొమోను దేవాలయాన్ని నిర్మించినట్టుగా మనకు అర్థమవుతుంది. దేవుడు ఎంత కృపగలవాడంటే, మనం గనక పశ్చాత్తాపడితే తప్పనిసరిగా దేవుడు తిరిగి సమకూరుస్తాడు. ఎంత త్వరగా గ్రహించగలిగితే అంత మంచిది. ఈ గర్వము అనేది మనల్ని ఎంత నాశనం చేస్తుందో జాగ్రత్త వహించాలి. దేవుని వాక్యంలో రాయబడిన మాటలు మన కోసమే రాయబడ్డాయి కనుక మనం తగిన పాఠం నేర్చుకోవాలి. దీనుడుగా ఉండాలి. దేవుని యొక్క మహిమను మనం ఎప్పుడు కూడా దొంగిలించే ప్రయత్నం మనం చేయకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము మీ అందరికీ తోడైండును గాక. థ్యాంక్ యూ.